రాధారాణి గారు సూటి ప్రశ్న, కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి అని ఈ కాన్సెప్ట్ ఎవరు రాశారు? ఇది రాయాలని మీకెందుకు అనిపించింది? మేము వార్డులో ఉంటాం, మా కంటి ముందు అన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఓకే, వార్డులో ఉంటాం కాబట్టి మేము అన్నీ చూస్తామని అలా కొటేషన్ పెట్టినాం. మా వారు ముందస్తులో ఉంటారు అన్నిట్లో, వారితో అన్నీ చేయిస్తామని వారు అన్నిట్లో తిరుగుతారు. అదే నా బలం. నేను గృహిణిగా ఉంటాను, ఆయన తిరుగుతారు, అన్నీ చూస్తారు. రవిశంకర్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఉన్న అభ్యర్థి సిట్టింగ్ చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్ గారు తూము పద్మావతి గారు. అప్పుడు బీఆర్ఎస్ పాలనలో మీ సతీమణి చెప్పినట్టుగా ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఆ వార్డు ఎందుకు వెనుకబడింది అంటారు? ఏదైతే గతంలో ఉన్నటువంటి మరి చైర్పర్సన్ భర్త మా వార్డులో కౌన్సిలర్, అవును అలా భార్యనే చైర్పర్సన్. అవును. కానీ వెనకబడడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు కద్ద డ్రెస్ బిజినెస్ మ్యాన్స్. వార్డుకు వచ్చే పరిస్థితి లేదు. మేము కాకి డ్రెస్సు సేవకులం అంతే. మేము వచ్చేది సేవ చేయడానికి, వాళ్ళు వచ్చేది బిజినెస్ కోసం. వాళ్ళ బిజినెస్ చూసుకోవడానికి తప్ప వార్డుకు వచ్చి వార్డు సమస్యల మీద మరి పోరాడి వార్డులో ప్రజల గురించి ఆలోచించే టైము సమయం వాళ్ళ దగ్గర లేదని మేము అనుకున్నాం. ఎందుకంటే మేము ఇద్దరం గడపకు తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు చెప్పుకున్న మా కళ్ళ ముందు కనబడ్డాయి. వర్షాకాలం వస్తే కనీసం నడవలేని పరిస్థితుల్లో ఒక 15-20 మంది మున్సిపాలిటీకి వెళ్తే కూడా లేరు అనే సమాధానం వచ్చింది. వాళ్ళు ఎంతో ఇబ్బందులు. మేము స్థానికంగా ఉంటాం. ఎందుకు పెట్టిన మా కొటేషన్ ఒకటి ఏంటంటే, ఎప్పుడన్నా మీరు ఇప్పుడు ఆ వార్డు సభ్యులే కాబట్టి మీరు గతంలో ఎప్పుడైనా మీకు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు మున్సిపాలిటీకి వెళ్ళారా? ఎప్పుడన్నా అడిగారా? చాలాసార్లు కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ తన వార్డు కాబట్టి కమిషనర్ గారు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయేవారు, స్పందించకపోయారు. ఒక 5-6 సార్లు 10 సార్లు ఫోన్ చేసి ఎప్పుడన్నా ఒకసారి ఏఈ కానీ కమిషనర్ గారు కానీ వచ్చి చూసిపోయేవాళ్ళు. అంతేగాని ఆయన సొంత వార్డు కాబట్టి వేరే వాళ్ళు చెప్తే ఎందుకు వినాలన్నట్టు వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోయేవారు. అంటే మీరు వెళ్ళిరు అడిగిరు, ఫైట్ చేసిరు, కానీ అక్కడ నుంచి రెస్పాన్స్ లేదంటారు. 100%. చాలామంది ప్రజలకు అంటే వాళ్ళ బాధలు చూసాం. వర్షాకాలం నడవలేని పరిస్థితి ఉండి వాళ్ళ మున్సిపాలిటీకి వెళ్తే కలవడానికి కూడా వాళ్ళకి సమయం వేయలేని పరిస్థితి. అంటే వాళ్ళు చెప్పుకున్నది చెప్తున్నాం, మేమైతే చూడలే. వాళ్ళ ప్రజలు వాళ్ళ గోడును మాకు వెళ్ళబోసుకున్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. బోధన్ పట్టణంలోని హయ్యెస్ట్ ట్యాక్స్ కట్టే టౌన్ ఒక వార్డు ఉందంటే అది వదిలే సరస్వతి నగరే. వేలాది రూపాయలు రిజిస్ట్రేషన్ కానీ ట్యాక్స్లు కానీ హయ్యెస్ట్ వసూలు చేస్తుంది. హాస్పిటల్స్ అన్ని బోధన్ మున్సిపాలిటీకి హయ్యెస్ట్ రెవెన్యూ వచ్చేదే సరస్వతి నగరం 35వ వార్డు. కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యం, వెనుకబడి. ఎక్కడో మారుమూల శక్కర్ నగర్ లాంటి ప్రాంతం కూడా ప్రతి గల్లీలో రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేసిరు. గతంలో ఎవరు గుణప్రసాదన ఉన్నప్పుడు అప్పుడే చేసారు. మరి ఇప్పుడు లక్షల రూపాయలు రెవెన్యూ వస్తున్నటువంటి సరస్వతి నగర్ 35వ వార్డును నిర్లక్ష్యంగా ఎందుకు వదిలిస్తున్నారు? మీరు రండి, ప్రతి వార్డు ఇప్పుడు మీకు చూపిస్తాం. ఏ వార్డులో కూడా సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు. మేము చెప్పడం కాదు, మీ కళ్ళ ముందు కనబడుతుంది మా వార్డులకు వస్తే. గతంలో శరత్ రెడ్డి గారు ఉండే అభ్యర్థిగా, ఇప్పుడు వారి సతీమణి ఉన్నారు పద్మావతి గారు. అంటే ఖచ్చితంగా వార్డు సమస్యలు మీరు చెప్పిన దాని విధానం అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటి కూడా అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు. సో ఇది రికార్డ్ అవుతుంది, మళ్ళీ వారి దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది, వారు కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది. మీరు ఏది చెప్పాలనుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి మాకు జవాబు ఇవ్వండి. 100%. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చారు. ఆ డెవలప్ కాకపోవడానికి ప్రభుత్వంది కూడా ఏదైనా నిర్లక్ష్యం ఉందంటారా? మున్సిపాలిటీ అనేది సొంత వ్యవస్థ అండి. ఎమ్మెల్యే గారి చొరవ ఏముండదు. కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ మున్సిపాలిటీకి జమ అవుతాయి. అంటే సామాన్య ప్రజలు అనుకునేది ఏముంటుంది? గల్లీ అంటే ఆ రూలింగ్ పార్టీ ఏది ఉందో రూలింగ్ పార్టీ నుంచే నిధులు వస్తాయి, మా వార్డు డెవలప్ అవుతుంది, మా వార్డు అభ్యర్థులను అంటే అందరికీ అవగాహన ఉండదు. కాబట్టి అసలు నిధులు అనేది ఇక్కడ రూలింగ్ పార్టీ ఏది ఉంటుందో, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ నుంచే వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నుంచే వస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే మాకు రోడ్లు అనేటివి కానీ డ్రైనేజ్ కానీ అయిపోతే అని వాళ్ళు అనుకుంటారు. దీనికి మీరు మంచి క్లారిటీ ఇవ్వండి. అది రాంగ్ అండి మీరు అన్నది. ఎందుకంటే కొట్లాడే అభ్యర్థి ఉంటే, ప్రశ్నించేవాడు ఉంటే 100% ఆ వార్డు అభివృద్ధి చెందుతాయని ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం. ఫైట్ అయ్యకపోతే, మన సమస్య వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఆ వార్డు కోసం నిధులు ఎట్లా కేటాయిస్తారు? ఏ అభ్యర్థి అయినా సరే కౌన్సిలర్గా నిజంగానే ప్రశ్నించేవాడు ఉంటే ఆ వార్డు అభివృద్ధి చెందుతుంది. ఆ ఏ పార్టీ వాడైనా సరే.
అంతేగాని అది భ్రమ. నేనైతే భ్రమ అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలు ఆ మైండ్లోకి వెళ్ళి తీసేయాల. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే గెలిపిస్తే కాదు, ప్రశ్నించేవాడు ఉండాలి. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి కౌన్సిలరే ఉన్నారు బీఆర్ఎస్. మరి అప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలే? ఒక ప్రధాన రహదారి వేశారు. ఆ ప్రధాన రహదారికి కూడా మున్సిపాలిటీకి దాదాపు 75 కోట్ల రూపాయలు గౌరవ కేసీఆర్ గారు మరి ప్రతి మున్సిపాలిటీ కేటాయించారు. ఆ కేటాయించిన నిధులకు వెళ్ళే ప్రధాన రహదారి ఏదైతే పోచమ్మ గుడి నుంచి వెళ్ళి బస్ స్టాండ్ వరకు నిర్మించిన డ్రైనేజీలు కానీ సిమెంట్ రోడ్ అదొక్కటే మనకు కనబడుతుంది. అదే అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రధాన రహదారి, ఆ రహదారి మీద కూడా ఇంతకుముందు ఏం చర్చ జరిగిందంటే అది హాస్పిటలైజ్ ఏరియా. అయితే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఆ రోడ్ ఎంబడి హాస్పిటల్ ఏరియా కాబట్టి గర్భిణీ స్త్రీలు వచ్చే సమయానికి అక్కడ ఆ హాస్పిటల్ ఎంత దరిద్రంగా ఉండేదంటే ఎంత ఎఫెక్ట్ అయ్యేది గర్భిణీ స్త్రీలకు. అది పెద్ద ఎత్తున గొడవ కూడా జరిగింది. అప్పుడు హాస్పిటల్ వాళ్ళందరూ అయ్యి అక్కడ మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు ఆ రోడ్డు శాంక్షన్ అయిందని మేము వినికిడి. అదెంత మటుకు నిజం? లేదు మేడం, అప్పుడు ప్రతి మున్సిపాలిటీ కేసీఆర్ గారు నిధులు కేటాయించారు. డెవలప్ చేయాలా, ప్రతి మున్సిపాలిటీ కూడా సుందరీకరణ చేయాలా అనేసి ప్రతి వార్డు ఏదైతే ప్రధాన అంశాలు ఉన్నాయో దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. గౌరవ షకీల్ గారు కూడా దాని మీద చొరవ చూపి ఆ పెద్ద రహదారిని నిర్మించింది మాత్రం 100% వాళ్ళ చొరవ ఉన్నది. చాలా రోజులు ఇప్పటికి కూడా అది నాసిరకంగానే ఉంది. ఈ రోజు కూడా పాడైపోయింది. వేసిన 2 ఇయర్స్లోనే ఆల్రెడీ గుంతలు పడింది. దానికి కూడా కారణం స్థానికంగా ఉన్న కౌన్సిలర్ యొక్క నిర్లక్ష్యమే అంటారు కానీ ప్రభుత్వం కాదంటారు. ఎట్లంటే మేడం, ఇప్పుడు కౌన్సిలర్ బాధ్యతాయుతంగా ఉండి అక్కడ అధికారులను ప్రెషర్ చేయాలా. అలా సతీమణి గారే చైర్పర్సన్, ఆయన కౌన్సిలరు, అధికారులంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటారు కదా. మరి ఎందుకు పాడైంది 2 ఇయర్స్ లోపనే? మీరు చూడండి, మొత్తం డ్యామేజ్ అయిపోయిన మరి ఇప్పుడు పరిస్థితి. రూలింగ్ పార్టీ నుంచి తను ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఉన్నారు, మళ్ళీ అదే వాడికి తన సతీమణి నిలబెట్టిండు. మరి ఏ ధైర్యంతో నిలబెట్టిన? ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి వెళ్తే అదే అర్థమవుతుంది కదా. 5 ఇయర్స్ ముందు అతన్ని గెలిపించినాం. అలా భార్యను తీసుకొని 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కాలనీలో తిరగలే. కాలనీలో ఆయనకు ఒక వ్యక్తిని పెట్టుకుంటాడు ఇన్ఛార్జికి నియమించేస్తే మరి మీరెందుకు పోటీ చేయడము? ఇన్ఛార్జే చూసుకుంటే ఇంకా మీరెందుకు? మరి కౌన్సిలర్ ఎందుకు? మమ్మల్ని గెలిపిస్తే మాకు ఎవరు జీతగాళ్ళు ఉండరు, ఒక ఇన్ఛార్జ్ ఉండరు. మేమే వాడికి సమస్య తీరితే సరిపోతుంది కదండి. అట్లా ఉండదు మేడం. ప్రజాక్షేత్రంలో గెలిచిన అభ్యర్థి వార్డును చూడాలా. ఆ ఇన్ఛార్జ్కు వార్డు మీద ఏమవసరం? ఇట్లా ఒక రౌండ్ వేసి వెళ్ళిపోతాడు. సమస్యల మీద మరి ఆయన చూసినట్టయితే 5 సంవత్సరాలు మరి అభివృద్ధి జరిగేది కదా. ఇప్పుడు దుర్గంధంగా కాలనీ ఇండ్ల మధ్యలో అసలు చెత్త చెదారము, ఈ డ్రైనేజ్ మొత్తం నివాస స్థలాల చుట్టుపక్కల ఈ రోజు కూడా ఉన్నది. ఇప్పుడు కళ్ళ ముందు మీరు వస్తే కూడా చూపిస్తాను నేను. డ్రైనేజ్ నిండా పైనుంచి వాటర్ పడుతున్నాయి. 2-3 ఫీట్ల లోతు మట్టి నిండిపోయింది. 2-3 సార్లు నేను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే కూడా చిన్న బకెట్ లేదు జేసీబీ, దాంతో తీయాలా సార్, జనాలతో కాదని చెప్పిన సమాధానం వచ్చింది. అంటే ఇంత నిర్లక్ష్యమైన సమాధానం. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా కోసం కాదు మేము అడిగింది, ప్రజల కోసం. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు వాసన వస్తుంది, దోమలు బాగా. ఇప్పుడు నివాస స్థలాల చుట్టూ నీళ్ళు చేరిపోతే పక్కనున్న వాళ్ళకు వాసనతో పాటు దోమలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. దానివల్లనే అనారోగ్యాలు అవుతున్నాయి, ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాగే మీరు గట్టిగా ప్రశ్నిస్తారని గతంలో మీ పైన ఒక దాడి జరిగిందని కూడా విన్నాము, టిప్పర్తో. 100% మేడం. నేనేంటంటే మున్సిపాలిటీలో చెత్త సేకరణ బండ్లు మూలన పడి ఉంటే దాని మీద నేను ప్రశ్నించిన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మన స్వీపింగ్ మిషన్ అని దాదాపు 80 లక్షలు వెచ్చించి మున్సిపాలిటీ తీసుకురావడం, అప్పుడు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు షకీల్ అమీర్ గారు ఉన్నప్పుడు సుందరీకరణలో భాగంగా డబ్బులు వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చారు. దాని మీద నేను కలెక్టర్ గారికి కానీ ఇక్కడ కానీ 2-3 సార్లు దాన్ని ప్రశ్నిస్తే మున్సిపాలిటీలో నేను వెళ్ళినప్పుడు చైర్పర్సన్ భర్తనే మరి శరత్ రెడ్డి గారు నన్ను బెదిరించడం జరిగింది డైరెక్ట్గా. మా తోటి మా బీఆర్ఎస్ సోదరులు కూడా ఉన్నారు. నిన్ను చంపేస్తా, నీ అంచుస్తా, ఏమనుకుంటున్నావు, మా మున్సిపాలిటీ మీద ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదని గట్టిగా హెచ్చరించడం జరిగింది. దాని మీద మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టౌన్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో. కేవలం అధికార అహంకారం అంటారు. 100% అధికార అహంకారం, డబ్బు ఉందని, అంతే తప్ప మరి సామాన్య ప్రజలను ప్రశ్నిస్తే మీకెందుకు బాధ? మా బాధలు ప్రశ్నిస్తే ప్రజల తరపున ప్రశ్నిస్తాం, నా ఇంటి కోసం కాదు అది. నేను బోధనలో ప్రతి వార్డులో ఉన్న సమస్యలపై మేము మరి మున్సిపల్ కమిషనర్ గారికి చాలాసార్లు కలిసినాం. కానీ ఎదురుదాడి చేయడం కరెక్ట్ కాదని నేను, అంటే ఏదన్నా తప్పులు ఉంటే మరి సరిదిద్దుకోవాలా, అంతేగాని వ్యక్తుల మీద దాడి చేస్తామనేది రాజకీయ పరంగా కరెక్ట్. మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అండి? మరి తన అంతమంది ముందు అన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా? నేను మా టీఆర్ఎస్ క్యాడర్తో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఎస్హెచ్ఓ గారు రిసీవ్ చేసుకున్నాడు కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా అది అలానే పెండింగ్ ఉన్నది. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము సీసీ కెమెరాలు, నేను చెప్పాను సీసీ కెమెరాలని మీరు చూడండి, పిలిచి ఎలా దాడి చేస్తున్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు లైవ్లో, వాళ్ళ నంబర్లు కూడా ఇచ్చాము కంప్లైంట్లో. కానీ ఇప్పటి వరకు సాక్షులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలా అడిగిన దానికి ఇప్పటి వరకు జవాబు లేదు. 100% మేము 2-3 సార్లు టచ్ చేస్తే అంటే ఒక మనిషి ప్రాణాలకు కూడా విలువలేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి అధికారులు కూడా వాళ్ళకు దాసోహం అయ్యే పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా ఇప్పుడు చిన్న సమస్య, రేవంత్ రెడ్డి గారు ఎక్కడో డిచ్పల్లి దగ్గర వస్తే మమ్మల్ని పొద్దున ఉదయం 5:30కి అరెస్ట్ చేశారు క్యాన్వాసింగ్ చేయకుండా. మా సతీమణి కోసం ఆమె ఒక్కతే ఇబ్బంది పడుతూ మొత్తం వార్డంతా తిరిగిన పరిస్థితి. నన్ను సాయంత్రం 5:30 వరకు కూడా మరి ఇడవలేని పరిస్థితి ఏమనంటే సిపి గారు ఆదేశాలు ఉన్నాయన్న. మరి మేము కూడా అందులో అనుకుంటున్నాము మా అభ్యర్థి, ఎందుకంటే వాళ్ళ పెద్ద చైర్మన్ క్యాండిడేట్ కాబట్టి ఒత్తిడి వల్లనే మమ్మల్ని మరి 12 గంటలు పోలీసులు పెట్టినని మేము అనుకుంటున్నాం. మీ ఊహాగానాలు అంతే కదా మరి అండి. ఇప్పుడు మా మిసెస్ సాధారణ గృహిణి, మేము సాధారణ మనుషులము. వాళ్ళు అంగబలం, అర్ధబలం, ఆర్థికంగా అన్నీ ఉన్నాయి. మేము సామాన్యులం, మేము సేవ చేయడానికి వచ్చినాం, మా బిజినెస్ లేదు. వాళ్ళు కద్ద డ్రెస్ వేసుకొని వ్యాపారం చేసేటోళ్ళు, మేము కాకి డ్రెస్ వేసుకొని సేవ చేసేటోళ్ళం. మున్సిపాలిటీ కార్మికులు ఎలా అయితే ఉన్నారో సేవ చేసే క్రమంలో ప్రజలకు, అలా సేవ చేయడానికి మేము ప్రజల ముందుకు వచ్చినాం. జనరల్ ఉమెన్ కానీ జనరల్ కానీ ఈ వార్డులలో ట్రయాంగిల్గా నడుస్తుంది. కొంత ప్రచారం కూడా మేము వింటున్నాము. మళ్ళీ మన మాజీ ఎమ్మెల్యే షకీల్ గారు, శరత్ రెడ్డి గారు వాళ్ళిద్దరి కలిసి టికెట్లను కేటాయించారని కూడా అనుకుంటున్నారు. లేదండి, అబద్ధము. వాళ్ళిద్దరి మధ్యలో అలాంటిది ఏం లేదు. అంటే ఎదురుగా పడితే మాట్లాడుకుంటారు తప్ప అలాంటిది రాజకీయ పరంగా వేరే ఉంటుంది. అయితే టికెట్ల కేటాయింపు విషయంలో మాత్రం అన్ని పార్టీలు నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం అనుకూలంగా వచ్చినాయి రిజర్వేషన్లు. ఇప్పుడు మా అధ్యక్షులు గారికి ఎస్టీ రిజర్వేషన్ కావాలని డైరెక్ట్ కమిషనర్ గారు ఉత్సాహంగా 24వ వార్డు ఎస్టీ రిజర్వేషన్ డైరెక్ట్ అందరు మేము రాకముందే హాళ్లకు మేము లైవ్లో ఉన్నాం, అంత ఉత్సాహంగా చెప్తున్నట్టే డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇంకా ఎస్టీ వార్డులు ఉన్నాయి చేయాల్సుకుంటే. ఇప్పుడు అక్కడ మన నర్సాపూర్ ఎక్కడైతే ప్రశ్నించే వాళ్ళు గెలుస్తారు అనుకున్న చోట్ల రిజర్వేషన్స్ చూడండి కదా, వింత కాకపోతే ఆయనది ప్రశ్నించేవాడు కాబట్టి ఎస్టీ చేశారు. ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు చూడండి, మీరే చూడండి, అంతకుముందు జనరల్ వార్డు, ఇప్పుడు బీసీ మహిళ చేయించుకున్నారు. ఆయనది ఇప్పుడు ఆమెది బీసీ ఉమెన్ ఉన్నది, జనరల్ వార్డు చేయించుకున్నారు. వాళ్ళకేం బాధ లేదు. దాము ఉన్నాడు, దాము ఉమెన్ ఉండే బీసీ, మరి జనరల్ ఎట్లయింది అంటే అదంతా పకడ్బందీగా ఒక ప్రణాళిక పరంగా పాపం కష్టపడ్డారు. కొంత ఎస్సీ దళితుల ముద్దు బిడ్డలు కూడా పాపం ఆశలు పెట్టుకొని ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ దగ్గర ఓసీలను తీసుకొచ్చి జనరల్ సీట్ అయిండొచ్చు. ఫస్ట్ కష్టపడే మున్సిపాలిటీలో టికెట్ విషయంలో దళిత వర్గానికి అన్యాయం జరిగిందంటారా? 100% అండి. దళిత వర్గాలకు, బీసీ వర్గాలకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడ బోధన్ లొకాలిటీలో అసలు సంబంధం లేని రాజకీయం, అసలు అవగాహన లేని వాళ్లకు టికెట్లు ఇచ్చారు. అంటే వాళ్ళే ఓసీలే పాలిస్తారా బోధన్ను? దళిత ముద్దు బిడ్డ దాదాపు 5-6 సంవత్సరాలు అక్కడ వార్డులో పనిచేసుకొని కష్టపడి అన్నీ వదిలేసుకొని అసలు ఆర్థికంగా చితికిపోయి పనిచేస్తే ఒక ఓసీ నాయకుడు, ఒక బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చి అక్కడ జనరల్ ఇచ్చారు. మరి అప్పుడు ఇచ్చేటప్పుడు ఎస్సీ వార్డులు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మరి ఆ వ్యక్తికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంకో వాటిని అలాట్మెంట్ చేయాలి కదా ఎస్సీ వార్డులోనైనా. మరి అది కూడా చెప్పకుండా పాపం టికెట్ లేదు, కేవలము సర్వే ఎక్కడైతే స్ట్రాంగ్ ఉందో, ఏ క్యాండిడేట్ మీద అయితే స్ట్రాంగ్ ఉందో ఆ సర్వే ప్రకారమే మేము టికెట్లు ఇచ్చామని అంటున్నాం. అది అబద్ధం మేడం. ఒత్తిడి మేరకు, అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే రాజకీయం అయిపోయింది ఈ రోజులలో. ఆ ఒత్తిడి, ఇప్పుడు పాపం అన్యాయం జరిగిన కొందరు దళిత ముద్దు అని బీసీ మధ్య చాలా మంది టికెట్లు రాని వాళ్ళు అన్ని పార్టీల్లోనే ఉన్నారు. ఆశించి భంగపడి ఇతర పార్టీలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్ని పార్టీలు ఇప్పుడు మనం చాలా చోట్ల, మీరు అన్నట్టుగా మనం చాలా చోట్ల చూస్తున్నాము. చాలా డిస్ట్రిక్ట్స్లలో కేవలము పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కాకుండా రీసెంట్లీగా వచ్చిన వాళ్ళకు ఒక 5 రోజుల ముందో, ఒక 2 రోజుల ముందో రాత్రి మార్చుకున్న కండువా మార్చుకున్న వాళ్ళకు టికెట్ కేటాయింపు జరిగింది. అది మనం అన్ని జిల్లాలలో చూస్తున్నాం. ఇది ఒకటే, బోధన ఒకటే కాదు, నిజామాబాద్ కానీ. అధికార అహంకారం అంటారా, డబ్బు అహంకారం అంటారా, లేకపోతే కుల అహంకారం అంటారా? ఏదైతే టికెట్ల కేటాయింపు విషయంలో నిజంగా మీరు లాస్ట్ వరకు కూడా మా బీఆర్ఎస్లో గెలిచే అభ్యర్థులు అదే టికెట్ అలాట్మెంట్ చేసినాము, ఓకే చేసిన తర్వాత కూడా రాత్రి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి మేమే గెలిపిస్తామని పార్టీలకు తీసుకెళ్ళిన పరిస్థితి. బీఆర్ఎస్లో గెలిచే అభ్యర్థులను మీరు మీ దగ్గర అభ్యర్థులు కరువైరు, ఆ సిట్టింగ్ మీరే. ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకు అభ్యర్థులు కరువైపోయినంటే నిజంగా వింతనే, హాస్యాస్పదం.
మా పార్టీ గెలిచే అభ్యర్థులు ఉన్నారు, మీ దగ్గర తయారు చేసుకోవాలా కదా. మీరు ప్రభుత్వం ఉంది, ఎవరిని నిలబెట్టి గెలిపించుకునే సత్తా ఉండాలా. కానీ మీరు భయపడి మా గెలిచే అభ్యర్థులను మీరు 2 రోజుల ముందు తీసుకొని వాళ్ళకి బీఫారం ఇస్తే, గతంలో పాపం పనిచేసినటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ మరి అలా వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ పార్టీకి కూడా నష్టం జరిగినట్టే. ప్రభుత్వం అంటే కేవలం మేము ఇక్కడ లాస్ కాబోతున్నాం, చైర్మన్ సీట్ మాకు రాదేమో అన్న ఒక భయంతో ఇదంతా జరిగిందంటారా? అంటే మరి చైర్మన్ రేస్లో మాత్రం చాలా మంది వాళ్ళ కాంగ్రెస్ ఒక 4-5 ఉన్నారు, వాళ్ళ మధ్యలో వాళ్ళకే వారు నడుస్తున్న పరిస్థితి వాస్తవం అది. అందుకోసమే ఈయన వర్గం నుంచి ఒక ఇద్దరిని, వాళ్ళ వర్గం నుంచి ఇంకో ఇద్దరిని చేర్చుకున్న పరిస్థితి మీకు అందరికి తెలుసు. నిజామాబాద్ వీళ్ళ బ్యాచ్ ఒకసారి ఉరకడం, వాళ్ళ బ్యాచ్ గౌరవం ఎమ్మెల్యే గారి దగ్గర కండువాలు మార్చడం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎగ్జాంపుల్ మా వాడే చెప్తాను. ఇప్పుడు 3 అభ్యర్థులు పోటీ చేస్తే 2 అభ్యర్థులకు అసలు మా వార్డులో ఓటు కూడా లేదు, కనీసం వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ పద్మ గారు 25 వార్డు నుంచి వచ్చారు, ఓకే, బీజేపీ వాళ్ళు 29 నుంచి 60 తెచ్చుకున్నారు. అంటే మా 35 వార్డులో అభ్యర్థులే కరువయ్యారు. కాంగ్రెస్ బీజేపీకి నాకు వింత. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునే, మేము స్థానికంగా ఉంటాం, స్థానిక సమస్యల మీద పట్టున్నది, మేము గల్లీలో ఉంటాం, పొద్దున్న లేస్తే వాళ్ళ కళ్ళ ముందు కనబడతాం. ఆ కొటేషన్ కూడా అందుకోసమే. బీజేపీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి కానీ మీ వాడికి చెందిన వాళ్ళు కాదు, నాన్ లోకల్స్. కాబట్టి అది ఓటు హక్కే లేదు. వాళ్ళ ఓటు వాళ్ళ 2 ఓట్లు కూడా భార్యాభర్తలు పడే పరిస్థితి లేదు, వాళ్ళు ఇంకో అభ్యర్థికి వేయాల్సిన పరిస్థితి. కాబట్టి మీరు ఫైట్ ఇప్పుడు వాళ్ళు ప్రెషర్ పెట్టేసారు నా వార్డు మీద. ఎంత అంటే ఊర్లలోకి వెళ్ళి విలేజ్లకి వెళ్ళి మొత్తం దాడి లెక్క వచ్చేస్తున్నారు. మా గల్లీలో తిరగలేని పరిస్థితి. మా ఐఫై ఏరియా ఒక 3-4 ఇక వాళ్ళు వెంట పెట్టుకొని వస్తావాలే అందరికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అసలు, తెలుసా. అంటే మేము సామాన్యులం కాబట్టి, మీద డబ్బు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళది నడుస్తున్నది అంతే. కానీ ప్రజలు డిసైడ్ అయ్యారు, ప్రజల బలం ఉంది 100%. వాళ్ళ దగ్గర డబ్బు బలం ఉంది, మాకు ఖచ్చితంగా ప్రజల ఆమోదం ఉంది, ప్రజల అండదండలు నేను ఖచ్చితంగా భావిస్తున్నాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తేనే గల్లీకి రాలే, మళ్ళీ 5 సంవత్సరాలు ఏ మొహం పెట్టుకొని అలా ఇయ్యాలనే ప్రశ్న మాకే ఇస్తున్నాం 100%. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రస్తుతం రూలింగ్లో ఆ పార్టీ లేదు. ఆల్మోస్ట్గా ఇప్పుడు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా 2 సంవత్సరాలు బోధన్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అది ఎందువల్ల అనేది అది స్థానికంగా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరు కూడా మరి ఏం జరిగింది ఏందనేది ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. 2 సంవత్సరాల తర్వాత తను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తనకు అదే అభిమానం ఉందండి. 100%. షకీల్ గారి మీద ప్రజా వ్యతిరేకత, అంటే ప్రభుత్వం మీద ఉన్నట్టు వ్యతిరేకత షకీల్ గారికి ప్లస్ అయింది చాలా. సుదర్శన్ రెడ్డి గారు ఎవరిని పట్టించుకోరు, అందుబాటులో ఉండరు, అతనికి ఇక్కడ స్థానికంగా ఎలాంటి నివాసం లేదు, ఎక్కడో నిజామాబాద్లో ఉంటాడు. కార్యకర్తలు పోతేనే అరే ఈడెందుకు వచ్చినారు అబ్బాయి, నేనే బోధన వస్తా కదా అని. కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు స్థానికంగా ఒక క్యాంప్ ఆఫీస్ కూడా లేదు, ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లేదు. వాళ్ళు పాపం ఏదన్నా బాధ చెప్పుకోవడానికి పోతే వాళ్ళు చేతులు కట్టుకొని భయపడాల్సిన పరిస్థితి. చెప్పుకోవడానికి కూడా ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ లేకపోతే నిజామాబాద్. ఆ నిజామాబాద్ పోతే ఈడికి ఎందుకు వచ్చినావు రాబాయ్, నేనే బోధన వస్తా కదా. ఎవరైనా సంఘం వాళ్ళు పాపం వాళ్ళ బాధలు చెప్పుకోవడానికో లేకపోతే కలవడానికి పోతే కూడా అరే మీరేమన్నా డబ్బులు జమ చేసి మాకు ఏం రాబాయి, కానీ డబ్బులు మాత్రం అడగరు ఏ గుడిలో కాదు కానీ. అంటే ఇట్లా వ్యవహారాలు. అదే షకీల్ గారు ఓపెనింగ్కి తను వచ్చినప్పుడు, గురుకుల పాఠశాల ఓపెనింగ్కి వచ్చినప్పుడు టౌన్ ప్రెసిడెంట్ గారు మీరు వాళ్ళందరూ కూడా మన బోధన్ ఎమ్మెల్యే గారిని అడ్డుకోవడం జరిగింది. ఆ విషయంలో అసలు అట్లా సడన్గా ఎందుకు దాడి చేశారు? అవును, ఎందుకు ప్రశ్నించొద్దండి. 2.5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా, మరి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో మీరు సలహాదారులుగా, ముఖ్య సలహాదారులుగా ఉండి, మంత్రి కాకుండా మంత్రి హోదాలో ఉండి 2.5 సంవత్సరాలు ₹1 బోధనకి తీసుకురాలి అభివృద్ధి. షకీల్ గారు మరి గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన నిధుల్ని రిబ్బన్ కట్ చేస్తూ శిలాపలకాలకు ఓపెనింగ్ చేస్తున్నారండి. స్థానికంగా తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం తనే ఓకే, మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్తున్నా. అదే అడుగుతున్నాం, మీరు చెయ్యండి. కానీ 2.5 సంవత్సరాలుగా బోధనకి ఎందుకు ₹1 తీసుకురాలి మీరు? దాన్ని కూడా ప్రజలు ఆలోచించాలి కదా. మేమున్నప్పుడు ఏం చేసినాం అనేది వాళ్ళకి అర్థం కావాలనే మేము దాన్ని అడ్డుకున్నాం. మీరు ఇది కాదు చేయడము, మీరు నిధులు తీసుకురండి, బోధన అభివృద్ధి చేయండి. కళ్ళ ముందు షుగర్ ఫ్యాక్టరీ కనబడుతుందండి. మీరు పెట్టుబడులకు ఒక ప్రైవేట్ యాజమానికి 192 కోట్లు సెటిల్మెంట్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కవితక్క గారు, మాజీ సీఎం గారి కూతురు గారు అక్కడే నిలబడ్డారు, అక్కడే ధర్నా చేశారు. మన బోధన్ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో. ఇప్పుడు రూలింగ్ పార్టీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా షుగర్ ఫ్యాక్టరీకి అదే హామీ ఇచ్చారు.
ఓకేనండి. నిజమే కదండి. ఈ హామీ 10 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద అందరికంటే ఎక్కువగా పోరాడింది మీరే కార్మికులుగా. ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క కార్మికుడికి కూడా వాళ్ళు చెల్లాల్సిన బాకీలు ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇవ్వలేదు. నిజమేనాది? 100% 2 ప్రభుత్వాలు కూడా మోసం చేసినాయి. 2002లో గౌరవ ఈ ఎమ్మెల్యే గారే అప్పుడు ఎమ్మెల్యే, 2004లో మంత్రి, సభా కమిటీ దానిలో మెంబరు గౌరవ సుదర్శన్ రెడ్డి గారు. మరి అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది చేయలే. గౌరవ పాపం దివంగత ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో అవకతవకలు జరిగినాయి, రిటర్న్ తీసుకోవాలని పాపం రిపోర్ట్ వచ్చినా కూడా ఆ రిపోర్ట్ను తొక్కిపెట్టింది వాళ్ళని ఇప్పుడున్న ఎమ్మెల్యే కదా సుదర్శన్ రెడ్డి గారు. వాళ్ళు తొక్కిపెట్టడం వల్లే ఇన్ని రోజులు సాగదిగింది కదా. సరే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, ఇవ్వలేదు అంటలేదు. వాళ్ళు కూడా ప్రయత్నం చేసిర్రు. స్థానికంగా వాళ్ళు 13 దాకా వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యం నడిపించింది. వాళ్ళు గట్టిగా మేము తీసుకుంటామంటే వాళ్ళు కోర్టుకోవడం వల్ల కొంచెం దానికి సాధ్యం కాలేదు. సరే మళ్ళీ రాగానే మేము చేస్తామని చెప్పి అది తదనంతరం గౌరవం మన రేవంత్ రెడ్డి గారు బోధన వచ్చి కూడా షుగర్ ఫ్యాక్టరీ మేము 2 నెలల్లో తెరిపిస్తాం, మమ్మల్ని గెలిపించండి అన్నారు. వాళ్ళు సరే మాట తప్పిర్రు. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారి చేతిలో మొత్తం ఉండే. 2002లో ప్రైవేట్ అయినప్పుడు రెడ్డి గారే, 2004లో కమిటీ వేసినప్పుడు హెడ్ రెడ్డి గారే, సుదర్శన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు కూడా కీలకంగా 15 సంవత్సరాలు మీ చేతిలో ఉన్నది అధికారం. ఈరోజు ముఖ్యంగా మీరే ఉన్నారు. మరి కార్మికులకు ₹1 చెల్లించలేని పరిస్థితి. అంటే పెట్టుబడిదారులకు మాత్రం డబ్బులు ఇస్తున్నారు, కార్మికులకు కర్షకులకు చెల్లించడానికి మీకు ఏం బాధ? తెరిపిస్తా అంటున్నారు. తెరిపిస్తే వేల మంది కుటుంబాలు బాగుపడతాయి కదా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి కదండి. మేము మా బాధ అది. మేము ఈ రోజు కూడా కొట్లాడుతున్నాం. షుగర్ ఫ్యాక్టరీ మీద ఖచ్చితంగా మీతో నేను డిబేట్ చేస్తా, అది స్పెషల్గా. ఇప్పుడైతే చివరిగా మున్సిపల్ ఎలక్షన్ గురించే మనం మాట్లాడుకుందాము. 35వ వార్డులో మీరు బరిలో దిగారు, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ లేనప్పటికీ మళ్ళీ మీకు ఆపోజిట్గా వచ్చేసి సిట్టింగ్ చైర్మన్ పద్మావతి గారు. చూడాలి మరి ప్రజలు ఎవరిని దీవిస్తారు, అభివృద్ధినా లేక బలాన్న పార్టీనా అనేది అందరూ వేచి చూస్తున్నారు. మనస్ఫూర్తిగా మీరు గెలవాలని నేను మనస్ఫూర్తిగా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. చివరిగా మీరు మీ వాడికి 35వ వార్డు నియోజకవర్గానికి మీరు ఏం అప్పీల్ చేస్తారు మా ఛానల్ తరఫున? టీపర్స్ గారికి, అదే మా సరస్వతి నగర్ 35వ వార్డు ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే గతంలో మరి కౌన్సిలర్గా మరి అలా భార్య సతీమణి మరి చైర్పర్సన్గా ఉన్నప్పుడే 5 సంవత్సరాలు అసలు ఏమీ అభివృద్ధి చేయలేదు. డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, మౌలిక వసతుల్లో మరి దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము గెలిస్తే ప్రశ్నించి ఫైట్ చేసి సరస్వతి నగర్ అభివృద్ధికి మరి తోడ్పాటుని అందిస్తాం. మేము ఫైట్ చేస్తాం. ఎంపీ గారి దగ్గరికి, ఎమ్మెల్సీ గారికి, మరి గౌరవ మంత్రుల దగ్గరికి తిరిగి మా పట్టణంలోని ముఖ్యమైన మరి ప్రాంతం సరస్వతి నగర్, ఆ 35వ వార్డును అన్ని విధాలలో అభివృద్ధి చేస్తానని మన 35వ వార్డు ప్రజలకు మేము విన్నవిస్తున్నాము. మరి 35వ వార్డు మరి కాలనీ వాసులకు, మా సరస్వతి నగర్ ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి మా సతీమణి మరి నాగుల సంధ్యారాణి, రవిశంకర్ గౌడ్ మరి ఉన్నారు. మా సీరియల్ నెంబరు 2 కారు గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే ఈ వార్డును అన్ని విధాలుగా అండదండలో ఉంటాయి. నేను కళ్ళ ముందే ఉంటా. మా అభ్యర్థి రోజు మేము గల్లీలో ఉంటాం కాబట్టి వాళ్ళ సమస్యలపై పోరాడి మీకు న్యాయం చేస్తాము. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ముఖ్యంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి వెంటనే తీర్చడానికి మీ ముందు నేను ఉన్నానని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి చూడాలి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు ఈ వార్డుని. ప్రభుత్వం రూలింగ్లో ఉంది, సిట్టింగ్ చైర్పర్సన్ కూడా ఉన్నారు. మరి వీరు భార్యాభర్తలు గడప గడపకు వార్డు సమస్యలు తీసుకొని వెళ్తున్నారు. ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి 13వ తారీఖు వేచి చూడాలి గెలుపు ఎవరి వైపు అనేది. నమస్కారం అండి.